ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం ఒకటి చదవండి. పెద్దలలో ఒకడు, అక్కడ పెద్దలు ఉన్నారు. ఎంతమంది పెద్దలు ఉన్నారు? ఒకడు అడిగాడు. 24 పెద్దలు ఉన్నారు. 4 జీవులు 24 పెద్దలు ఉన్నారు. ప్రకటన గ్రంథం చదవడం అప్పుడప్పుడు అర్థం కావట్లేదు అనుకోకుండా. అందులో ఒకడు అడిగాడు ఈ మాట. అక్కడ ఒక దేవదూతను అడిగాడు. ఏమని అడిగాడు? తెల్లని వస్త్రమును ధరించుకొని ఉన్న వీరెవరు? ఎక్కడి నుండి? ఎక్కడ వాళ్ళు? వీళ్ళందరూ పరలోకానికి వచ్చేసారు. వీళ్ళు ఎక్కడ వాళ్ళు? వీళ్ళు పరలోకానికి వచ్చారు. ఇక్కడ వాళ్ళు కాదే, ఇక్కడ ఉండే దేవదూతలు కాదే, కెరూబులు కాదు, సెరూబులు కాదు, పరిశుద్ధ దూతలు కాదు. వీళ్ళెవరు అని అడుగుతున్నాడు. వాళ్ళ ఒక ప్రత్యేకత ఉన్నది. వారికి ఏమున్నదని? తెల్లని వస్త్రములు ధరించి ఉన్నారు. తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు. 14వ వచనం. నేను అయ్యా నీకే తెలియనగా మీరు మహాశ్రమల నుండి, ఈ లోకంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏమి శ్రమలు పడకుండా, కష్టపడకుండా, బాధపడకుండా, వ్యాధి అనుభవించకుండా ఉన్నవాళ్ళు గారాళ్ళు. కానీ వాళ్ళట ఏం శ్రమలమ్మా? మహాశ్రమల నుండి వచ్చిన వారు. కరోనా దెబ్బలు తిన్న వాళ్ళు, రంపాలతో కోయబడ్డ వాళ్ళు, చెరసాల్లో వేయబడ్డ వాళ్ళు, ఊరు వెలుపలికి ఈడ్చబడిన వాళ్ళు. వాళ్ళు అక్కడ ఉంది, మనం కాదు. వీరు మహాశ్రమల నుండి గొర్రెపిల్ల రక్తంలో ముట్టిన వస్త్రాలు తెల్లగుంటాయా ఎర్రగుంటాయా చెప్పండి. మరి తెల్లగున్నాయి ఏంటి? ఇక్కడ గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని తెలుపు చేసుకుని, అవి తెల్లబడాలంటేనట ఆ తెలుపు, ఈ తెలుపు కాదు. టీ మరకబడితే సొక్క పాడేటి మీద, వైట్ షర్ట్ మీద, ఈ వైట్ మీద ఏది పడ్డా పనికిరాదు. ఆ వైట్ కలర్ ఎలాంటిదంటే, ఆ వైట్ దే వర్ వాష్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తంలో వారు వస్త్రాలు ఉదుక్కుని తెల్లది చేసుకున్నారట. రక్తంలో ఉదుక్కున్నారు. రక్తంలో ముంచబడిన వస్త్రము. ఎవరు కార్చారమ్మా రక్తము? ఆ వస్త్రాలు తెల్లబడడానికి ఉదుక్కునే అంత రక్తం ఎవరు కార్చారు? ఎక్కడదా రక్తము? అది నిష్కళంక రక్తము, అది పరిశుద్ధ రక్తము, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ రక్తము. అందులో కడగబడకపోతే అక్కడికి వెళ్ళాక కూడా అమ్మాయి గారు ఈ డ్రెస్లోనే ఉంటాడు, వైట్ డ్రెస్లో ఉంటాడు. అక్కడికి వెళ్ళి చూసుకుంటుంది, నేను ఈ డ్రెస్లో ఉన్నా. అందరూ తెల్లగా ఉన్నారు, అందరూ ధవళ వస్త్రాలు వేసుకొని వచ్చారు. నేను ఇంటిట్లో ఉన్నా అంటే, అమ్మ నువ్వు ఇంటికి కూడా దాటి వెళ్ళాలంటే, నువ్వు ఇంటి రావటానికి వీల్లేదాటో జాగ్రత్తగా గమనించాలి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయంలో ఒక దర్శనం చూస్తున్నాడు దానియేలు గారు. చూడండి, దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము. సింహాసనములను వేయుట చూచితిని, మహావృద్ధుడొకడు ఆ సింహాసనము మీద కూర్చునిండెను. ఆయన వస్త్రము ఆయన వస్త్రం ఎలాగుందమ్మా? హిమము వలే. తెల్లగంటే ఈ తెలుపు కాదు, ఈ తెలుపు కాదు, అది కూడా వాళ్ళది కూడా వైట్ షర్టే. మీ దగ్గర ఉన్నది కూడా వైట్ క్లాత్. 3 పక్కన పెడితే మూడు రకాల వైట్లు ఉంటాయి. ఇదేమి తెలుపు? హిమము వలే. హిమము అంటే మంచు. మంచు అనగా ప్రకృతి తయారు చేసిన రంగు. ఎవరో దానికి రంగు వేయరు. మంచు పర్వతం మీద మంచు ఉంటుంది, దానికి ఎవరు రంగు వేయరు. అది ప్రకృతి పరంగా వచ్చే కలర్. ఆ కలరే వేరు. దాని గురించి ఇక్కడ రాస్తా ఉన్నారు. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ధవళం అంటే కూడా తెలిపే, శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఎవరి గురించి రాయబడిందమ్మా? మహావృద్ధుడు అనగా తండ్రి అయిన దేవుడు. యేసుప్రభు కాదు, గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ కనపడితే అక్కడే యేసుప్రభు అని చదవద్దు, ధ్యానం చేయాలి వాక్యాన్ని. అందుకని యెషయా గారు 6వ అధ్యాయంలో చూస్తూ ఏమంటారు? యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో అత్యున్నతమైన
ఆసీనుడైన వారిని నేను చూచితిని అంటాడు. తండ్రి అయిన దేవుడు ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆయన వస్త్రం ఎలాగుంది? హిమము అంతా తెల్లగా ఉంది. హిమము అంతా తెల్లగా ఉంది. మత్తయి సువార్త 17వ అధ్యాయం చదవండి మొదటి నుండి. వెంట పెట్టుకొని ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఇదెవరు? ఈ ఎవరి వస్త్రాలు? ఇక్కడ యేసు ప్రభు వస్త్రం. ఇక్కడ సందేహం. ఎవరు ఆ పర్వతం మీదకి వెళ్ళింది? ఎవరు రూపాంతరం చెందింది? మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు. దానియేలుగా చూసింది ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆయన కూడా హిమమంత తెల్లని వస్త్రాలే కలిగి ఉన్నాడు. ఇక్కడ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ఆయన రూపాంతరం చెందినప్పుడు ఆయన వస్త్రం కూడా ఎలా ఉంది? మళ్ళీ చదవండి ఇప్పుడు. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రము వెలుగు వలె తెల్లని వాయును. ఇప్పుడు ఇద్దరి దగ్గర చూసాం ఈ డ్రెస్ కోడ్. ఒకటి తండ్రి అయిన దేవుడు, ఈజ్ ఇన్ వైట్ డ్రెస్. రెండు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు తన నిజ స్వరూపము చూపించినప్పుడు, రూపాంతరము చెందినప్పుడు ఆయన వస్త్రము తెల్లనిదిగా ఉన్నది. పరిశుద్ధుడైన యోహాను గారు రాసిన సువార్త 20వ అధ్యాయము 12వ వచనం 11 నుంచి చూద్దామా? తెల్లని వస్త్రమును ధరించిన. ఇప్పుడు దేవదూతలకి ఏం వస్త్రాలు ఉంటాయి చూసారా? ఎవరెవరికి ఉంటాయి తెల్లని వస్త్రాలు? ఒకటి తండ్రి అయిన దేవుడికి ఉంటాయి, రెండు కుమారుడైన ప్రభువుకు ఉంటాయి, మూడు దేవదూతలకు ఉంటాయి. మరి వారు పరిశుద్ధులు, వారి వస్త్రాలు ఎవరికి ఇవ్వబడ్డాయి? ప్రకటన గ్రంథంలో మనం చూసిన సందర్భానికి మళ్ళా వద్దాం. అలాంటి వస్త్రాలు మనం కట్టుకోవడం అంటే మాటలా సాధ్యమా? సాధ్యమే అంటున్నారు అక్కడ. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనమున. అందుకు నేను అయ్యా నీకే తెలియననగా మహాశ్రమల నుండి వచ్చిన వారు వీరు గొర్రె పిల్ల రక్తములో ఉతుకుకొన్నవారు. ఎంత చక్కని వాక్యం మనకి ఇచ్చినట్టు. ఒకనొక దినములోనట సింహాసనాసీనుడైన తండ్రి అయిన దేవునికి ధవళ వస్త్రము అనగా తెల్లని వస్త్రములు ఉన్నాయట. రూపాంతర ఆ యొక్క దర్శనంలో యేసుక్రీస్తు ప్రభు ధరించిన వస్త్రము తెల్లని వస్త్రమట. ఆ సమాధి దగ్గర చూసినప్పుడు దేవదూతలు ధరించిన వస్త్రము తెల్లని వస్త్రమట. యేసు ప్రభు యొక్క అనగా ఈ గొర్రెపిల్ల రక్తములో తమ హృదయములు కడుక్కున్నవారు, తమ జీవితాలు మార్చుకున్నవారు అక్కడికి వెళితే వారికి ఇవ్వబడుతుంది తెల్లని వస్త్రం. కావాలా నీకు తెల్లని వస్త్రం కావాలా? అక్కడికి వెళ్ళినాక ఇక్కడ కాదు, ఇక్కడ నేను డ్రెస్ కుట్టించుకున్న తెల్లదే, ఇది ఇక్కడే ఉంటుంది. ఈ డ్రెస్ మీదనే మట్టి పోస్తారు, ఈ డ్రెస్ మీదనే మట్టి పోస్తారు. ఈ తలుపు అక్కడికి వచ్చేది కాదు. జాగ్రత్తగా గమనించాలి. ఎంత గొప్ప ఆధిక్యత మనకి ఇవ్వాలని యేసుక్రీస్తు ప్రభు ఆ యొక్క కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు పరిశుద్ధ యవ్వన రక్తాన్ని, నిష్కళంక రక్తాన్ని ఎందుకు చిందించినాడంటే ఒక దినములో నీవు నేను ఆ రక్తములో మనం శుద్ధి చేయబడి ఆ ధవళవర్ణ వస్త్రాలు ధరించుకొని పరలోకంలో ఆ సింహాసనం ఎదుటికి కనబడాలని 40 పగళ్ళు 40 రాత్రులు కొండ మీద ఉన్న మోషేకి దేవుడైన యెహోవా ఒక చక్కని మాట చెప్పినాడు. చూద్దాము. నిర్గమకాండము 35వ అధ్యాయం. నిర్గమకాండము 35వ అధ్యాయము 19వ వచనం. ఏ వస్త్రాలు బట్టి పేరు?
సేవా వస్త్రములను అనగా యాజకుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను మొన్న పొద్దున పనుండి బయటికి వెళ్ళి అటు ఇటు తిరిగి వచ్చి అదే బట్టలు వేసుకొని మందిరానికి ఎప్పుడు రాకు. మందిరానికి వెళ్తున్నావంటే ప్రతిష్ఠిత వస్త్రమై ఉండాలి, సేవా వస్త్రమై ఉండాలి. నేను దేవుని సన్నిధికి వెళ్తున్నాను, బాగానే ఉన్నా, నాకేమైంది, పొద్దున వేసుకున్న చొక్కానే కదా, అటు ఇటు బాగానే తిరిగి వచ్చా, 9 దాకా తిరిగి 10కి మందిరానికి తప్పు. అట్లెప్పుడు రావద్దు. అహరోనుకు బట్టలు లేవా, దిగంబరినా కాదు కదా. కానీ ప్రభు అంటున్నాడు అతనికి వేరే వస్త్రాలు తొలగించాలా. వాటి పేరు ప్రతిష్ఠిత వస్త్రములు లేక సేవా వస్త్రములు. ఏంటయ్యి? సేవా వస్త్రములు. హెజ్కేలు గ్రంథము 42వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. యాజకులు లోపల ప్రవేశించినప్పుడు, యాజకులు అంటే ఎవరమ్మా? యాజకులు అంటే ఎవరు? ఆరాధించే ప్రతి ఒక్కరు. అప్పుడు యాజకులు, ప్రధాన యాజకులు ఉన్నప్పుడు మనం లోపలికి వెళ్ళలేదు, మనం ఆరాధన చేయలేదు. ఆ కలువరి శిలువలో ఆ తెరను చింపివేసిన తర్వాత నీవు నేను కూడా మందిరంలోకి, దేవాలయంలోనికి, పరిశుద్ధ స్థలంలోనికి, అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినాము. ఇప్పుడు యాజకులు లేరు. నేను మీకు చెప్పడం కొరకు ఇక్కడ నిలబడ్డాను కానీ లేకపోతే నేను కూడా అక్కడ కూర్చోవలసిన వాడిని. యాజకులు చదవండి, ఇప్పుడు చూద్దాం. అక్కడనే పరిచర్య చేయు వస్త్రములు. పరిచర్య చేస్తున్నారంటే ఏ వస్త్రాలు వేసుకుంటాం? మనం పొద్దునే స్నానం చేయం, ముందు బళ్ళు ఆ షాపులన్నీ వేసినాక పోయి స్నానం చేసి వస్తా అనుకుంటాను కదా. అంటే నువ్వు ఉరిగా ఉంటేనే షాపులన్నీ వేస్తావు, అన్ని చేస్తావు, పోయి స్నానం చేసి వచ్చి ఇప్పుడు నేను పరిశుద్ధంగా వచ్చి కూర్చున్నాను అనుకోండి. కాదు, ఎంత చక్కగా రాయబడింది ఈ మాట. చూడండి, యాజకులు లోపల ప్రవేశించినప్పుడు పరిశుద్ధ స్థలమును విడిచి బయట ఆవరణలకు పోక అక్కడనే తాము పరిచర్య చేయు వస్త్రములను ఉంచవలెను, అవి ప్రతిష్ఠితములైనవి. మందిరంలో కాలు పెట్టాలంటేనే నీవు చాలా జాగ్రత్తగా రావాలి. ఇక్కడే ఈ నియమం పాటించలేవు, నీకు అక్కడెక్కడ సాధ్యం? ఇక్కడే నువ్వు నియమాన్ని పాటించలేవు. అక్కడ తండ్రి అయిన దేవుడు ధరించిన వస్త్రము, కుమారుడైన దేవుడు ధరించిన వస్త్రము, దేవదూతలు ధరించిన వస్త్రము నీకెట్లా, నాకెలా ఇవ్వబడుతుందా? ఇవ్వబడుతుందా? ఒకసారి అడుగుదాం, ప్రశ్న వేసుకుందాం. అమ్మ నీకీరా నాకీరా అందరం అనుకోవద్దు, మన అంతరాత్మను అడుగుదాం ఒకసారి. మనం ఇక్కడే నిర్లక్ష్యంగా ఉంటే అక్కడెలా సాధ్యం? యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం అంటాడు రక్షణ వస్త్రం అంటాడు. చూడండి, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం. పెండ్లి కుమారుని రీతిగాను మనకేం ధరింపజేసినాడు? రక్షణ వస్త్రమును ధరింపజేసినాడు. ధరించినావా? రక్షించబడ్డావా? రక్షణ వస్త్రమే నీకు లేదు. ప్రతిష్ఠిత వస్త్రము లేదు, సేవా వస్త్రము లేదు, పరిచర్య వస్త్రము లేదు. మరి నువ్వు అక్కడికి వెళ్తే ఎలాగ? రేపు ఇక్కడనే సిద్ధపడాలా. ఇక్కడ సిద్ధపాటు లేకుండా అక్కడికి పరిగెత్తి లాభం లేదు. ఏ క్షణానో, ఏ దినానో, ఏ రాత్రో మనకు తెలియదు. ఎలా ఉంది నీ సిద్ధపాటు? రక్షణ లేకుండా, గొర్రెపిల్ల రక్తంలో ఉదికిన వస్త్రాలు ధరించకుండా, కడగబడకుండా ఒకవేళ వెళితే మనం ఎలాగుంటాం? అక్కడికి వెళ్ళినాక ఎలాగుంటాం? మందిరానికి రావడానికి కనీసం 4 సార్లు అద్దం ముందు నిలబడి చూసుకున్నాం కదా. మరి అక్కడికి వెళ్ళాక మన డ్రెస్ ఏ డ్రెస్ వేసుకోవాలి? ఏ వస్త్రం ఇవ్వాలంటున్నాడు? తెల్లని వస్త్రం. అది అంత తెలుపు, హిమమంతా తెలుపు, హిమమంతా తెల్లని వస్త్రము మనము ధరించాలని, నేను ధరించాలని, నేను ధరింపు చేయబడాలని యేసుక్రీస్తు ప్రభుని సిలువకి తీసుకెళ్తున్నాను. యేసు ప్రభుని సిలువకి తీసుకువెళ్ళేటప్పుడు మత్తయి సువార్త 27వ అధ్యాయము 28వ వచనంలో ఎంత భయంకరమైన పని చేస్తున్నారు వాళ్ళు చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 28వ వచనం. అమ్మా
నీకు నాకు ఈ రక్షణ వస్త్రము ఇయ్యటం కోసం నా రక్షకుడు వస్త్రహీనుడైనాడమ్మా. ఆయన వస్త్రము తీసివేసి వీళ్ళు ఇష్టం వచ్చిన అంగీని తొలగిస్తున్నారు. ఆయన వస్త్రము తీసివేశాడు. ఆ రాణువ వారు వస్త్రాన్ని తీసివేశాడు. ఎందుకమ్మా? ఎందుకో ఆ వీపున పడి ప్రతి కొరడా దెబ్బల నుంచి ఆ రక్తము చిందించబడాలి. బట్టలు ఉండకూడదని ముమ్మి వేశాడు, చెంప మీద కొట్టాడు. ఇంకెన్ని రాయబడలేదు, అన్ని రాసి ఉంటే మనం చూడలేమేమో, చదవలేమేమో. నీకు నాకు ప్రతిష్ఠిత వస్త్రం ఇవ్వాలని, యాజకుని స్థానంలో నీవు నేను ఉండాలని, సేవా వస్త్రం ఇవ్వాలని, మందిరంలో నువ్వు పరిచర్య చేయాలని. వాక్యం బోధించేది ఒకటే పరిచర్య కాదు, చాలామంది పరిచర్య. నీవు నేను పరిచర్య వస్త్రం ధరించాలని, నీవు నేను సేవా వస్త్రం ధరించాలని. ఆయన వస్త్రహీనుడైనాడు. ఆయన వస్త్రహీనుడైన ఆ వస్త్రాన్ని వాళ్ళు ఏం చేసినారు తెలుసా? పంచుకుంటామన్నారు. చీట్లు వేసి పంచుకుంటున్నారు. ఆ వస్త్రాన్ని ఒకసారి ప్రకటన గ్రంథంలో చూసినాడు ఆయన. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 16వ వచనము, రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అని ఆ బట్టల మీద రాయబడి ఉంది. అది చూసుకోవట్లేదు, అది ఎరగలేదు. వాళ్ళు అంగీ మామూలుదే అనుకున్నారు. బొమ్మలో మనం చూస్తాం, ఫోటోలో చూస్తాం అంగీ అలాంటిదే అనుకుంటున్నాం. కాదమ్మా, ఆ దర్శనంలో ప్రభు చూపిస్తున్నాడు. ఆయన అంగీ మీద రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అని ఆయన నామము రాయబడి ఉన్నది. అది వదిలేసినాడు నీ కొరకు, నా కొరకు. అది వదిలేసినాడు నీ కొరకు, నా కొరకు. ఆ గొప్ప వస్త్రము, రాజవస్త్రము, ప్రభు ధరించే వస్త్రము తీసివేయబడి ఆ సిలువను మోయడానికి సిద్ధపడతా ఉన్నాను. రే సహోదరి సహోదరుడా, ఏమని ఆరాధిస్తాం? ఏమని ఆరాధిస్తాం? అయ్యా నాకు క్షేమం ఇచ్చావు, నాకు ఆరోగ్యం ఇచ్చావు, గేదెలు ఇచ్చావు, పొలములు ఇచ్చావు, కారు ఇచ్చావు, ఇల్లు ఇచ్చావు. కాదమ్మా, నా కొరకు నువ్వు వస్త్రహీనుడు అయినావు. నా కొరకు నువ్వు ప్రభు అయి ఉండి, రాజు అయి ఉండి, ఆ యొక్క ప్రశస్త వస్త్రాన్ని నా కొరకు విడిచిపెట్టావు ఈ లోకంలోని. దాన్ని చింపడం ఇష్టం లేక పంచుకుంటున్నారు, కానీ దాని మర్మం ఎరగని వారిగా ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరు చేయగలరు ఈ త్యాగాన్ని? ఎవరు చేయగలరు ఈ త్యాగాన్ని? ఏమని ఆరాధిస్తాము? అక్షయమైన లోకానికి, నిత్యమైన రాజ్యానికి వెళ్ళవలసిన మనము ఇప్పుడే ఎరగాలి, ఇక్కడే ఎరగాలి. ఒక దినములో ఎవరెవరు వేసుకున్నారు ధవళవర్ణ వస్త్రాలు? సింహాసనాసీనుడైన తండ్రి అయిన దేవుడు, రూపాంతర దినమున యేసు ప్రభు చూపించినాడు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు. స్పష్టంగా కనబడుతున్నారు దేవదూతలు తెల్లని వస్త్రాలు ధరించుకుని. ఇవే వస్త్రాలు నీకు నాకు ఇవ్వబడతాయట. ఎప్పుడు? గొర్రెపిల్ల రక్తములో మన వస్త్రములు, మన హృదయములు, మన జీవితాలు కడుక్కున్నాము. అటువంటి ప్రభువును మనం ఆరాధించాలంటే మాటలు చాలవు, సరిపోదు సమయము చెప్పాలంటే, ధ్యానించాలంటే. ప్రభువులకు ప్రభువు, రాజులకు రాజు అని ఆయన నామము రాయబడిన ఆ వస్త్రాలు తీసివేస్తా ఉన్నారు. ఎంత దుఃఖకరమైన సంగతి ఇది. కనుక అటువంటి ప్రభువుని మనం ఆరాధించడానికి, అటువంటి ప్రభువుని మనం మహింపరచడానికి ఈ సమయంలో వచ్చినామంటే, ప్రభు నీ కొరకు నా కొరకు వస్త్రహీనుడైనాడు.